హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ తెలంగాణకు సంబంధించి వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వివరాలు అయితే చూద్దాం. తెలుగు ప్రజలకు హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ బంగాళాఖాతంలో కల్లోలం రేపిన రెమాల్ తుఫాను తీరాన్ని తాకింది. బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య ఈ తుఫాను తీరం దాటినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. దీంతో బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఇప్పటికే ఈ రెమాన్ తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా మరో 2 రోజుల పాటు జోరుగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్లోని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలు భారీగా పడే అవకాశం ఉందని తెలిపింది. రెమాన్ తుఫాన్ ఎఫెక్ట్తో తెలంగాణ రాష్ట్రంలో బలమైన ఈదురుగాలులు వేస్తాయని తెలిపింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబాబాద్, నారాయణపేట, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, యాదాద్రి, గద్వాల్, కామారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రేపు మంగళవారం రోజున పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి తేమ తుడిచిపెట్టుకుపోయి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా తెలిపారు. దీనికి తోడు రాష్ట్రంలో పశ్చిమ దిశగా గాలులు అయితే వీస్తున్నాయి. ఫలితంగా ఉక్కపోత కూడా మరింత పెరిగిపోతుందని చెప్పేసి అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే 2 రోజులు కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం ఏర్పడుతుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదు కానున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 2 రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు నివేదికలో పేర్కొన్నారు.